తడిసి నాగర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కుమరము భీమయి కోయోళ్ళ గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎట్టిందే ఎర్ర జెండా అదరలే బెదరలే చిరునవ్వు చెరలే దించలే శత్రువు కంటబడ్డా తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా. ఇది పాట మనం విప్లవ పాటను స్వీకరించే దశలో సమాజం లేదు. ఈ పాట ఇష్పాలన్న వేలాది రీల్స్ అయింది. ఎవరో తెలియని పిల్లలు కూడా పాట రీల్స్ చేసుకుంటా ఉన్నారు. అంటే చాలా సంతోషం. మనం ఇంజెక్ట్ చేసింది సమాజానికి అర్థమవుతుందని ఒక కాన్ఫిడెన్స్. అట్లా బతుకుండగా పాటను ఒప్పుకొని నాగన్న మీద కూడా కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా. నాగన్నను సభలకు పిలవండి, చేత కాకపోయినా పిలవండి, ఒక వెహికల్ ఇచ్చి ఏదైనా ఆక్సిజన్ పెట్టని పిలవండి. ఈడికి వస్తేనే మనిషి అలా నడిపిస్తాడు, ఇంటికి పోతే ఇంకా దారుణం. ఈడికి వచ్చినప్పుడు మాట ఆమాత్రం వస్తుంది. అంటే ఇప్పటికప్పుడప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటాడు, ఏమైంది మనం సభకు పోవాలి కదా, ఎట్లంటే లక్ష్మణ్ నీ సభ ఎక్కడే, ఆ సభ లేదేమి కానీ నా పిలువు పోయేది ఉన్నది. అట్లా అంటే ఇంకా అన్కాన్షియస్ స్థితిలో కూడా ఈ సమాజం మీద ప్రేమ పాడబడాలనే ఒక సోయి ఆయనలో చాలా అద్భుతమైన అనిపిస్తుంది. అందుకే కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా కంఠమును ఖడ్గాని చేసి నడిచెను బైరాగిలా జలము కొరకే తను ఉదారబోసినాడొక త్యాగిలా తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా నాగన్నాని గొంతులో గోదారిలోయా పాట పాటకు ఊహనే పసిపాపై ఉయ్యాల. అందరికీ